गंगा पार्वती समेत काशी विश्वेश्वर स्वामिने नमः। गुरो नमस्कारं समर्पयामि। काशी 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 त्रिवारं यः पठेन्नरः కాశీ 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 అనుకుంటే కాశీ వెళ్ళొచ్చినట్లే. మనం ఇక్కడ కూర్చొని చేసే అభిషేకం వెళ్ళి కాశీ విశ్వనాథుడికి జరుగుతున్నట్టుగా భావిస్తూ చక్కగా మొట్టమొదటి నమస్కారం తొడలతో కూర్చొని శ్రద్ధగా చేశాం. తర్వాత నమస్కారం శిరస్సు, శేషసాయికి మొక్కు, శిరము శిరము. ఆ పరమాత్మకి శిరస్సు వంచాలి. వాట్సాప్కి ఫేస్బుక్కి శిరస్సు వంచుతున్నాం, కానీ చక్కగా మనం శిరస్సు తల ఎత్తుకుని తిరగాలి కదా. అక్కడ మనం తలెత్తు తిరగాలంటే సమాజంలో ఇక్కడ తలకాయ ఉంచాలి. అందుకని శిరస్సు వంచి నమస్కారం చేయాలి పరమాత్మ. నమస్కారం. భగవంతుడికి షడ్గుణాలు ఉంటాయి. ఆ షడ్గుణాల్లో మొట్టమొదటిదే బలం. భగవంతుడే బలహీనుడైపోతే, శత్రువుల మధ్యలో చనిపోతే ఏమన్నా ఆ దైవం అవుతుందా? మన దేవతల్లో ఎక్కడైనా చూడండి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆట తీసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఒక ఆడ దేవత, దైవ శక్తి, ఒక లలితా త్రిపుర సుందరి, ఒక వైశాస్త్ర మర్దని. అందుకని బలం, ఐశ్వర్యం, వీర్యం, బలం, తేజస్సు, ఇవన్నీ కూడా జ్ఞానం. ఈ షడ్గుణాలు కలిగిన వాడిని భగవంతుడు అంటారు. ఎవరిని పడితే వాడి పేరు పెట్టుకుంటే భగవంతుడు అయిపోడు కదా. అంచేత భగవంతుడు అవ్వాలంటే 6 గుణాలు ఉండాలి. అందులో మొట్టమొదటిదే బలం, రెండవది వీర్యం, మూడవది తేజస్సు, నాలుగవది ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఐశ్వర్యం. ఈ 6 గుణాలు, షడ్గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనమందరం కూడా చేసేటువంటి నమస్కారం దృష్టి నమస్కారం. ఆపాద మస్తకం అమ్మవారిని సేవించండి. అలా దృష్టితో నమస్కారం చేశాం. ఇక మనస్సు పెట్టి చేయమంటారు. మా శివమానస పూజ అని తెల్లవారు లేచి స్నానం చేస్తూ అలా నమశివాయ అనుకుంటే అవన్నీ అభిషేకాలు అయిపోతాయి శివుడికి. మనం మాట్లాడుతూ నమశివాయ అంటే ఇవన్నీ స్తోత్రాలు అయిపోతాయి. నడుస్తూ నమశివాయ అంటే అవన్నీ ప్రదక్షిణ విధి. అలాగే తింటూ కూడా నమశివాయ అంటే అది నైవేద్యం, మహానైవేద్యం కింద భావిస్తాడు. ఒక ఆటవీకుడైన భక్తుడు శ్రీకాళహస్తిలో కాస్త మాంసం ముక్కలు పెట్టాడు. వాడు తినేది దేవుడికి పెట్టాడు. ఆ మూర్ఖుడు అని ఉన్నాడా, వాడి భక్తికి మెచ్చుకున్నాడు, తిన్నాడు శివుడు కూర్చుని హాయిగా. అట్లానే అందరూ మొదలెట్టకండి. అది ఆటవీకుడు, వాడికి ఏం తెలియదు కాబట్టి వాడికి తెలుసున్నంతలో జ్ఞానం ఉన్నట్టుగా మాత్రం దేవుడికి పెట్టాలండి.